కిరాతకంగా ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ ప్రాణాల్ని అంత కఠినంగా తీయడం అనేది అసలు నిజంగా అది ఎంత ఎంత బాధాకరం అంటే అది అడగడానికి కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది డాక్టర్ గారు. అవునండి. అందుకే కదండీ! ఇప్పుడు ఒక్కరు ఆ అమ్మాయిని అంత డ్యామేజ్ చేసే ఛాన్స్ లేదండి. చూసినట్టుగా హ్మ్. అయితే బాడీ దొరికినప్పుడు ఆ అమ్మాయి లెగ్స్ కూడా 90 డిగ్రీస్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాయి. అంటే ఆ పెల్విస్ అనేది మొత్తం బ్రేక్ అయిపోయింది. ఆ కళ్ళల్లో గాజు పెంకులున్నాయి గ్లాసెస్‌వి. ఆహ్, ఫేస్ అంతా వాచిపోయింది. ఐ దగ్గర ఇంజరీ, ఫేస్ దగ్గర ఇంజరీ. ఆ అమ్మాయిని ఎంత టార్చర్ చేసి చంపారండి. హ్మ్. చనిపోయే ముందు కూడా ఆ అమ్మాయి ఎంతో టార్చర్ అనుభవించింది. యెస్. సో, దీన్ని ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. అందుకే ఇవాళ నేషన్ వైడ్ డాక్టర్స్ అందరూ కూడా హ్మ్. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఓపీడీస్ అన్నీ బంద్ పెట్టేశారు. యెస్. ఖచ్చితమైన జస్టిస్ అంటే ఏముంటుంది డాక్టర్ గారు? ఫస్ట్ కల్ప్రిట్ ఎవరో తెలియాలండి ఒకటి. అండ్ తెలిసి మనకి ఎవిడెన్స్ ఫస్ట్ సీబీఐ తీసుకొని సరిగ్గా ఎవిడెన్స్ ప్రూవ్ చేసి వాళ్ళని హ్యాంగే చేయాలండి. హ్మ్. దీనికి వాళ్ళకి డైరెక్ట్ హ్యాంగింగ్ తప్ప వేరే ఏ పనిష్మెంట్ ఇచ్చినా తప్పే. వాళ్ళు కూర్చోపెట్టి జైల్లో పెట్టడం అనేది అబ్సల్యూట్ రబ్బిష్. ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటివి చేయాలంటే జనాలు భయపడాలి. భయం యెస్. లేకుండా పోతుంది. వేరే కంట్రీస్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయండి రూల్స్. రేప్ హ్మ్. చేసినప్పటికీ ఏకంగా తలలు తీసేయడం అలా ఉంటాయి. ఇలాంటి ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ మన కంట్రీలోకి రావాలి. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్లకి వర్క్ ప్లేస్ లో ప్రొటెక్షన్ అనేది ఉండాలి. యెస్. పేరెంట్స్ ధైర్యంగా అమ్మాయిని చదివిపించి బయటికి పంపించి వర్క్ చేయమ్మా అంటే హ్మ్. ప్రొటెక్షనే లేనప్పుడు ఇదంతా అనవసరం కదండి. యెస్. డాక్టర్ గారు, సో, అదా అంటే 24/7 వైద్య సేవలు అందుతానే ఉంటాయి అక్కడ. సో, మిగతా డాక్టర్స్ కూడా ఉండుంటారు. అంటే ఇది ఇంత సైలెంట్‌గా ఇట్లాగా అంటే చాలా మందికి డౌటొస్తున్న పరిస్థితి. సో అదే చెప్తానండి మీకు. ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ పక్కనే డ్యూటీ డాక్టర్స్ రూమ్స్ ఉంటాయి. హ్మ్. కానీ దాంట్లో మాక్సిమం ఒక 4 బెడ్స్ 5 బెడ్స్ ఉంటాయి. కానీ డ్యూటీలో ఒక 10 మంది ఫీమేల్ డాక్టర్స్ దాకా మినిమం ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి. హ్మ్. చెస్ట్ మెడిసిన్ అని చెప్పి, మీకు జనరల్ మెడిసిన్ అని చెప్పి, జనరల్ అవును. సర్జరీ అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హ్మ్. సో ఇలా ప్లేస్ లేనప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే దే సర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్ రూమ్స్. హ్మ్. కొంతమంది సెమినార్ రూమ్స్ లో వెళ్ళి చదువుకుంటూ దే జస్ట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. కొంతమందికి ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సర్టన్ ఎగ్జామినేషన్ రూమ్ అని ఉంటుంది. హ్మ్. ఆ రూమ్ కీస్ కూడా ఇస్తారు అప్పుడప్పుడు. ఏంటంటే దాంట్లో పేషెంట్ ఎగ్జామినేషన్ కోసం ఒక చిన్న బెడ్ ఉంటుంది. దాంట్లో అడ్జస్ట్ అవుతారు. సో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఒక 2-3 గంటలు నువ్వు పడుకో, అప్పుడు ఆ టైంలో ఎమర్జెన్సీస్ నేను చూస్తాను, మిగతా 2-3 గంటలు నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళు రూమ్ లో లాక్ వేసుకుంటారు. హ్మ్. నేను పీజీ చేస్తున్నప్పుడు కూడా పూణేలో ఒకటే ఎమర్జెన్సీ రూమ్ ఉండేది. 1 ఫర్ మేల్స్ 1 ఫర్ ఫీమేల్స్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్. దాంట్లో 3 బెడ్లు ఉండేవి. హ్మ్. బట్ డ్యూటీలో ఒక 7 డాక్టర్స్ వరకు ఉండేవాళ్ళు. కాబట్టి మేము వీ హ్యాడ్ టు టేక్ యాక్సెస్ ఫర్ ద డిపార్ట్మెంట్ రూమ్స్. హ్మ్. కొంతమంది సెమినార్ హాల్స్ లో వెళ్ళి చదువుకుంటారు. సెమినార్ హాల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే యూజువలీ కొన్నిసార్లు సౌండ్ ప్రూఫ్ ఉంటాయి కదండి. హ్మ్. సో అలాంటప్పుడు లోపల సౌండ్ బయటికి రాదు. అండ్ జామర్స్ కూడా ఆన్ అవుతాయి అప్పుడప్పుడు. అంటే ఆ హ్మ్. టైంలో జామర్స్ ఆన్ అయ్యుండవు న్యాచురలీ. బట్ హ్మ్. కొన్నిసార్లు సెమినార్ రూమ్స్ లో ఏంటంటే సౌండ్ ప్రూఫ్ ఉంటాయి. లోపల ఏం జరుగుతుందో మీకు బయట తెలీదు. యెస్. యెస్. ఖచ్చితంగా. యెస్ సో డాక్టర్ గారు. అదే మేజర్. అండ్ ఆ టైంలో సెమినార్ ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ రూమ్స్ దగ్గర సెమినార్ రూమ్స్ దగ్గర న్యాచురలీ ఎవరు ఉండరు ఆ టైంలో. అవును. కానీ యాక్సెస్ ఎలా ఉందసలు? అక్కడ రావడానికి బయట వాళ్ళు లోపలికి రావడానికి అసలు యాక్సెస్ ఎలా ఉంది? అతను అదే చెప్తున్నారు కదండి. యూజువలీ అంత ఈజీగా బయట వాళ్ళు లోపలికి రాలేరు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. హ్మ్. ప్రతి ఫ్లోర్ కి ఐడియల్లీ సెక్యూరిటీ గార్డ్ ఉండాలి హాస్పిటల్లో. ఎస్పెషల్లీ ఆ టైంలో ఒక కారిడార్ లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారంటే ప్రాపర్ ఉండాలి. 2 థింగ్స్. ఒకటి, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు, గవర్నమెంట్ హ్మ్. కాలేజ్ కాబట్టి. నెంబర్ 1. నెంబర్ 2, మీకు అక్కడ అతను ఎవరైతే ఇప్పుడు కల్ప్రిట్ ఎవరైతే చెప్తున్నారో హ్మ్. జస్ట్ స్కేప్ కోట్ అని చాలా మంది అంటున్నారు. సో హ్మ్. అతను కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద పోలీస్ అఫీషియల్ లాగే అంటున్నారు కదా. అవును. అవును. సో అతనికైతే యాక్సెస్ ఉంటుంది కదా, అతని సెక్యూరిటీ అన్నట్టే పంపించి ఉంటారు కదా. యెస్. సో బట్ ఎంత ఏది ఇప్పుడు
అతను చేశాడు అని అనుకొని వదిలేయడానికి లేదు కదండి. బికాస్ అక్కడ పోస్ట్ మార్టం లో ద అమౌంట్ ఆఫ్ సీమెన్ ఫౌండ్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ అతను ఒక్కడే చేశాడు, అతను పోనీ ఒప్పుకున్నాడు నన్ను చంపేయండి అని చెప్పి, అవును. ఇలాంటి కండిషన్ లో మరి వీళ్ళు అర్జెంట్ గా అంత ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసేయడం, 100 మెంబర్స్ వచ్చేసి వీళ్ళని అటాక్ చేయడం, ఇవన్నీ అవసరం ఏముందండి మరి? ఖచ్చితంగా డాక్టర్ గారు. వర్క్ చేస్తున్న ప్లేస్‌లో ప్రతి మహిళకి కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఉండాలి. మన డాక్టర్స్‌ని మనం కాపాడుకోవాలి. మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. సో, దీని తర్వాత జస్టిస్ అనేది ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం డాక్టర్ గారు. సో, అందరూ హ్యాపీగా వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ కల్పించాలని కోరుకుందాం. ధన్యవాదాలండి.